సంక్రాంతి సినిమాలు ఏవో ఆ కథేంటో మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ 10th గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ని ఢీ కొట్టబోతున్నాడు. తరువాతేమో నందమూరి బాలయ్య డాకు మహారాజ్, నెక్స్ట్ ఏమో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్. ఇలా అందరూ థియేటర్స్ దగ్గర లైన్ కట్టేశారబ్బా. కానీ ఇప్పుడు ఆ సినిమాల టార్గెట్ ఎంత అనేదే టాక్. మరి మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది గేమ్ చేంజర్ సినిమా గురించే కదా. రామ్ చరణ్ వినయ విధేయ రామతో పెద్ద ఫ్లాప్ మూటగట్టుకున్న రాజమౌళి త్రిబులర్తో 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టేశాడు. కానీ అది రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోయిందిలేండి. ఇక సుకుమార్ రంగస్థలంతో 100 కోట్ల క్లబ్లోకి కూడా చేరిపోయాడు. కానీ ఇప్పుడు శంకర్కి, దిల్ రాజుకి గట్టి హిట్టు అవసరం. సో ఈసారి టార్గెట్ కొంచెం పెద్దదేనండి. అటు ఇటు కలిపి 300 నుండి 500 కోట్లు కలెక్ట్ చేస్తే అమేజింగ్గా ఉంటుంది. ఇక సినిమా కూడా 10th రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్స్ అన్నీ మన రామ్ చరణ్వే. ఆల్ ఇండియా రిలీజ్ కూడా ఉంది. మరి డబ్బింగ్తో కలెక్షన్స్ వస్తాయి కదా. సో టార్గెట్ మ్యాక్సిమం రీచ్ అవుతారు. కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు. నెక్స్ట్ ఏమో డాకు మహారాజ్ గురించి చెప్పాలి. బాలయ్య సినిమా 100 కోట్ల క్లబ్లో చేరాయా అంటే ఉన్నాయిగా. అఖండ అని అంటాం, కానీ ట్యాక్స్ ఫోను గ్రాస్ అంత మిగలలేదని చెప్పాలండి. ఇక భాగవంత్ కేసరి హిట్ కానీ 100 కోట్ల క్లబ్లోకి చేరలేదు. సో బాలయ్య డాకు మహారాజ్తో ఖచ్చితంగా హిట్ కొట్టాలి. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలి. థియేటర్స్ విషయానికి వస్తే గేమ్ చేంజర్తో పంచుకోక తప్పదు. ఇంకా నెక్స్ట్ వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వస్తున్నాడు. వెంకీ మామ సినిమా కూడా 100 కోట్ల సినిమా సింగిల్గా కొట్టాలని ఫ్యాన్స్ కోరిక. ఎలా చూసినా డాకుతో గేమ్ చేంజర్ సినిమాలతో థియేటర్స్ పంచుకోవాల్సిందే. హిట్ టాక్ వస్తే తప్ప ఆ సినిమాకి కలెక్షన్స్ రావు. మరి చూద్దాం. గేమ్ చేంజర్ 500 కోట్లు, డాకు ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా మినిమం 200 కోట్లు కలెక్ట్ చేసి టాలీవుడ్ పవర్ చూపించాలబ్బా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.